హాయ్ ఫ్రెండ్స్, నమో వెంకటేశాయ. టేక్ వుడెన్ కార్డ్స్ యొక్క బెనిఫిట్ ఏంటంటే వన్స్ ఇన్వెస్ట్మెంట్ లాంటిదని నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మీరు బంగారం, గోల్డ్, పాలసీలు ఇవన్నీ ఎలా తీసుకుంటామో అలాగే టేక్ మంచం కార్డు కూడా సేమ్ అదే బెనిఫిట్ ఉంటుంది. మనకి ఇంతకుముందు ఫ్యూచర్లో నేను చిన్నప్పుడు లేకపోతే మీ ఓల్డ్ టైంలో ప్లేవుడ్ మంచాలు, మినీస్ మంచాలు, దర్బార్ మంచాలు అలాగా ప్లేవుడ్, సన్మైకా కలిపే ఆప్షన్స్ ఎక్కువ ఉండేవి. టేక్ వుడ్ అంటే చాలా కాస్ట్లీగా ఎక్కువగా ఉండేవి కాదు. ఒక సింపుల్ నెమలి లేకపోతే ఫ్లవర్, చిన్న పాట్స్ డిజైన్స్ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్లో మనకి డిఫరెంట్ మోడల్స్ వచ్చినాయి. దాని మీద మన మెషిన్ వర్క్తో డిఫరెంట్ డిజైన్స్ యాడ్ అయినాయి. మీరు నా వీడియోస్ కూడా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, చాలా డిజైన్స్ ఉంటాయి. నెక్స్ట్ మెషిన్ వర్క్ వలన మీకు కంపల్సరీ మంచి కర్ర వాడితేనే చేయగలం. ఎందుకంటే చాలా మీ ఎంఎంఎంఎం థిక్నెస్తో దాన్ని బ్లేడ్తో కట్ చేస్తుంది మిషన్. సో అంత మైన్యూట్ కట్ చేయాలంటే వుడ్ కంపల్సరీ పగుళ్ళు, పుచ్చులు ఏమీ లేకుండా వాడాల్సిందే. సో దాని అవుట్పుట్ రావాలంటే కాస్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఈ విషయం తెలియక చాలామంది రేట్ ఎక్కువ చెప్తున్నారు, లేకపోతే ఎందుకు అంత రేట్ అంటున్నారు. సో ఒకటి, నార్మల్ మంచి క్వాలిటీ టేక్ వుడెన్ కార్డ్ ఇవ్వాలి అంటే కాస్ట్ పెట్టాల్సిందే. తక్కువకి ఆఫర్లకి టేక్ మంచాలు ఇవ్వలేము. అది ఒకవేళ ఇస్తారని చెప్పినా నిజం కాదు. మీరు అందరూ ఏదో ఒక ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళే కదా. ఇప్పుడు ప్లేట్ ఇడ్లీ 20 రూపాయల నుంచి 30 రూపాయలకి అమ్ముతున్నారు. జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎవరో వచ్చి 2 రూపాయలకి ఇడ్లీ ఇచ్చేస్తారంటే ఎలా నమ్ముతాం? సరే, మీకు ఇడ్లీ అంటే ఏదో చిన్నదిలా అనిపించింది. బంగారం మాట్లాడతాను అనుకోండి. ఇప్పుడు బంగారం గ్రాము 40,000 ఉందనుకున్నా, రఫ్గా చెప్తున్నా. అదే గ్రామ్ బంగారాన్ని 20,000కి ఇచ్చేయగలరా? ఇవ్వలేరు కదా. పాసిబిలిటీ లేదు కదా. అక్కడ పాసిబిలిటీ 1% కూడా లేదు కదా. సేమ్ మన దగ్గర కూడా టేక్ వుడ్కి వచ్చేప్పటికి అదే పరిస్థితి. రాను కాలంలో కూడా టేక్ వాడకం ఎక్కువ అయ్యే కొద్దీ కూడా మన టేక్ అనేది డిమాండ్ చాలా పెరుగుద్ది. అప్పుడు మనకి ఆప్షన్గా ఇంకా ఏమి ఉండవు కూడా. వేరే కర్రలు ఉన్నా అంత పర్ఫార్మెన్స్ ఇవ్వవు, అవుట్పుట్ రాదు, డిజైన్ చెక్కలేము. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మీరు అర్థం చేసుకోండి. టేక్ రేట్ మంచాన్ని తక్కువకి ఇస్తారు అన్నది వాస్తవం కాదు. అసలు నిజం లేదు, వేస్ట్. అసలు ఆ మ్యాటర్ రాంగ్. అది నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇడ్లీ చెప్పాను, బంగారం చెప్పాను. చిన్నగా చెప్తే ఇడ్లీ అని ఫీల్ అవుతారు, బంగారం చెప్పాను ఫీల్ అవుతున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే 100 రూపాయలు ఉన్న ఐటెం 50 రూపాయలకి రాదు. నెక్స్ట్ మ్యాట్రిక్స్ కూడా నేను చాలాసార్లు చెప్పాను. మంచానికి డబ్బులు పెడుతున్నారు, పరుపుకు పెట్టట్లేదని నేను చాలాసార్లు చెప్పాను. నా బడ్జెట్ ఇంతేనండి. సో బడ్జెట్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ ఇన్ బెడ్స్ పరుపు కొనే విషయంలో. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, వేరే ప్రొఫెషన్స్ అయినా కనీసం మినిమం రిలాక్స్ అవ్వి పడుకోవాలంటే 9 అవర్స్ రిలాక్స్ అవ్వాలి. 9 అవర్స్ రిలాక్స్ అవ్వాలంటే మీరు మంచం మీద పడుకోవట్లేదు, పరుపు మీద పడుకుంటున్నారు. మంచం ఓన్లీ సపోర్టింగ్కే. ఆ మంచం ప్లేస్ వేరేది ఏది ఉన్నా కూడా సరిపోతుంది. కానీ మనం చూడడానికి లుకింగ్ కావాలి కాబట్టి, క్వాలిటీ ఎక్కువ కావాలి కాబట్టి పెడుతున్నాం. అలాగే పరుపు కూడా బ్రాండెడ్ పరుపే కొనండి. ఆల్ ఓవర్ ఇండియా వ్యారంటీ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, ఓ బ్రాండ్ రెప్యుటేషన్ ఉంటుంది. మన ఇటువంటి ఏమైనా కావాలన్నా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి టేక్ వుడెన్ కార్డ్ విత్ పరుపులు కొనుక్కోండి, మంచి బ్రాండెడ్ పరుపులు. నా దగ్గర కాకపోయినా ఎక్కడైనా కొనుక్కోండి, కానీ బ్రాండెడ్ పరుపే కొనుక్కోండి. టేక్ మంచి చెప్పి మోసపోకండి. నా దగ్గర చూపించుకోమంటున్నాను, మేసి చూపించుకోమంటున్నాను, నచ్చితేనే కొనుక్కోమంటున్నాను. నాతో ఆల్రెడీ ట్రావెల్ అయిన వాళ్ళు, ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ తెలుసు అందరికీ. మాది బిజినెస్ ఫాదర్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. సో మేము ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ని అలాగే మెయింటైన్ చేస్తున్నాం. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా నాకు వాట్సాప్ చేయండి, లేదంటే నా షాప్ అడ్రస్ తెలిసిన వాళ్ళు అయితే వచ్చి చూడండి. ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి, లేదా మెసేజ్ చేయండి కాల్లో కనుక రిప్లై అవ్వకపోతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.